వెల్కమ్ టు కేవీఎస్ గురు. ఏపీఎంఎఫ్ ఆన్లైన్ ఎగ్జామ్లో భాగంగా స్పెల్ 6 నందు టాంజెంట్స్ అండ్ సీకెంట్ ఎగ్జామ్ను క్రియేట్ చేసిన వారు టి తులసి మేడం, చిత్తూరు డిస్టిక్. ఇక కీకి వెళ్తే ఎ లైన్ ఇంటర్సెక్టింగ్ ఎ సర్కిల్ ఇంటూ పాయింట్స్ ఇస్ కాల్డ్. ఒక వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండించే రేఖ. ఒక వృత్తాన్ని 2 బిందువుల వద్ద ఖండిస్తూ పోయింది అంటే ఆ రేఖ ఏమవుతుందంటే ఛేదన రేఖ అవుతుంది. అలా కాకుండా ఒక వృత్తం పైన 2 బిందువులను కలుపుతూ పోయిందనుకో, కలిపే రేఖాఖండాన్ని కార్డ్ అంటాం. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఎ లైన్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ 1 పాయింట్, ఒక వృత్తాన్ని ఒక బిందువు వద్ద మాత్రమే తాకుతూ పోతే టాంజెంట్, స్పర్శరేఖ అంటాం. అలా కాకుండా ఎ పోర్షన్ ఆఫ్ ఎ సర్కిల్, వృత్తం యొక్క కొంత భాగాన్ని ఏమంటామంటే చాపము అంటాం. ఇవి నిర్వచనాలు. నెక్స్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ ద ఫిగర్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్. పటం నుంచి స్పర్శరేఖ పొడవు కనుగొనాలి. ఈ పటంలో స్పర్శరేఖ ఏమవుతుందంటే ఇది అవుతుంది, కాబట్టి స్పర్శరేఖ పొడవును ఏమనుకుందామంటే ఎల్ అనుకుందాం. అలాగే స్పర్శరేఖకు మరియు స్పర్శ బిందువు వద్ద గల వ్యాసార్థాల మధ్య కోణము మనకు తెలిసిందే 90 డిగ్రీలు అవుతుందని. ఓకే, దిస్ ఇస్ ద టాంజెంట్ and the angle between the tangent and the radius drawn at the point of contact is 90 degrees. So it is a right angle triangle. In a right angle triangle, hypotenuse square equals to side square plus side square. D is the hypotenuse. కాబట్టి hypotenuse d square is equals to side square L square plus R square. Now we want length of the tangent, so L square is equals to d square minus R square. So length of the tangent L is equal to root of d square minus R square. So this is the correct answer. Next problem, the distance between two parallel tangents of a circle of radius 12 centimeters is. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తం ఉంది. ఆ వృత్తానికి ప్యారలల్ టాంజెంట్స్ ఎప్పుడు గీస్తామంటే ఒక డయామీటర్కు అంటే వ్యాసపు యొక్క చివర కోణాల మధ్య మాత్రమే మనకేముంటాయంటే ప్యారలల్ టాంజెంట్స్ ఉంటాయి. సో దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాంజెంట్స్, ఈ 2 టాంజెంట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ 12, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ 12 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ కూడా ఏమవుతుంది 12 అవుతుంది. టోటలీ 24 సెంటీమీటర్స్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ప్యారలల్ టాంజెంట్స్. నెక్స్ట్ ప్రాబ్లం, a parallelogram circumscribing a circle is. This is the direct bit. ఒక సమాంతర చతుర్భుజంలో వృత్తం అంతర్లిఖించబడితే అది రాంబస్ అవుతుంది. అలా కాకుండా a rectangle circumscribing a circle is a square. ఒక దీర్ఘ చతురస్రంలో వృత్తం అంతర్లిఖించబడితే అది ఒక చతురస్రం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, statement A. Lassia told that there can be 3 possible ways to represent a line and circle in a plane. Okay, there is a circle and a line. So we can draw without intersecting. We can draw by touching at one point. That means tangent. We can draw like this. This is a secant, టాంజెంట్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఛేదన రేఖ, స్పర్శ రేఖ, ఇది ఖండించినటువంటి రేఖ. 3 విధాలుగా మాత్రమే చూపగలం. సో స్టేట్మెంట్ ఏ ఈస్ ట్రూ. అండ్ సన్నీ టోల్డ్ దట్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ డ్రాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డయామీటర్. సో దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అ టాంజెంట్ and the angle between the radius drawn at the point of contact and tangent is 90 degrees. We know that. So if it is a diameter, this is also right angle. So statement B is also correct one. So A true and B is also true. Next problem, match the following figures with the number of tangents that can be drawn from a point A. ఓకే, ఏ బిందువు గుండా ఈ వృత్తానికి ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు? ఏ బిందువు గుండా మనం గీసాము అంటే దట్ ఈస్ ఎ సీకెంట్, అది ఒక ఛేదన రేఖ అవుతుంది. వీ కాంట్ డ్రా టాంజెంట్స్ త్రూ దిస్. సో ఆన్సర్ ఈస్ 0. ఓకే, ద ఏ పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. సో ఇఫ్ ద పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్,
Okay, we can draw only one tangent through A. So answer is 1. If a point is external to a circle, then we can draw 2 tangents. So బయట ఉన్నట్లయితే మనం దాని నుంచి 2 tangents గీయొచ్చు, and also the length of the tangents are equal. All points on the circle, ఒక సర్కిల్ కు ఏ పాయింట్స్ దగ్గర అయినా కానీ ఎన్ని tangents గీయొచ్చు, ఇన్ఫినిట్ గీయొచ్చు. చూడండి ఈ విధంగా ప్రతి పాయింట్ దగ్గర మనము టాంజెంట్స్ గీయొచ్చు. కాబట్టి సర్కిల్ పైన ఇన్ఫినిట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ డ్రా ఇన్ఫినిట్ టాంజెంట్స్. ఓకే, దీనికైతే 2 అవుతుంది. సో ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంటర్నల్ పాయింట్ ఉంటే వీ కాంట్ డ్రా ఏ టాంజెంట్స్. సర్కిల్ పైన ఉన్నటువంటి పాయింట్ గుండా ఒకటి గీయొచ్చు, సర్కిల్ కంటే బయట ఉంటే దాని గుండా 2 టాంజెంట్స్ గీయొచ్చు. అదే సర్కిల్కు అయితే ఇన్ఫినిట్ టాంజెంట్స్, అనంతమైనటువంటి స్పర్శరేఖలను గీయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ 2 concentric circles the chord of length of 48 centimeters of outer circle is a tangent to inner circle. బాహ్య వృత్తం పైనటువంటి కార్డ్ అంటే జా లోపల ఉన్నటువంటి వృత్తానికి ఒక స్పర్శరేఖ అవుతుంది. దాని లెంత్ 48 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్, లోపల ఉన్నటువంటి సర్కిల్ యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్. అయితే రేడియస్ ఆఫ్ ది అవుటర్ సర్కిల్ అన్నాడు. దీని జస్ట్ డయాగ్రామ్ చూడండి. ఇలా మనం ఒకటి పర్పెండిక్యులర్ లైన్ తీసినట్లయితే ఇది 7 సెంటీమీటర్స్ అవుతుంది. టోటల్ 48 కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 24 సెంటీమీటర్స్ ఆఫ్ అవుతుంది. వీ వాంట్ రేడియస్, అంటే ఇది కావాలి మనకు రేడియస్ ఏవో. సో ఇది డి అనుకున్నట్లయితే నేను సపరేట్గా డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఇలా గీసినట్లయితే దిస్ ఇస్ O and this is A and this is D. Here is the 90 degrees. We know that the angle between the tangent and the radius drawn at the point of contact is 90 degrees. So it is 7 centimeters. Here is 24 centimeters. And we have to find the AO, that means X. We can directly say from the Pythagoras triplets X is 25, or otherwise we can use the Pythagoras law. Hypotenuse square equals to side square plus side square. X square equals to 7 square plus 24 square. That equals x square equals to 49 plus 24 is 576. So x square is equals to 625 and x is equals to square root of 625 and x is equals to 25 centimeters is the radius of the outer circle. Okay. Next problem. In the figure, sin q equals to 11 by 61. So here is a figure, and we know that PQ is a tangent and OP is a radius drawn at the point of contact. So it is 90 degrees. So sin Q is equals to 11 by 16. So sin Q is equals to 11 by 61. That means sin is opposite side by hypotenuse. So that means OP is equals to 11 opposite side and the hypotenuse is 61. Now we have to find PQ. So we can use the Pythagoras law here or Pythagorean triplets here. So Pythagoras law, hypotenuse square, that means 61 square is equals to 11 square plus x square. What is the 61? 61 square, 61 into 61. 61, 6 1 is 6, 6 6 is 36. That means 1, 12, 7, 3. 3 7 2 1 equals to 11 square is 121 plus x square. We want x square, so x square is equals to 3721 minus 121. So x square is equals to 3600. We want x is equals to square root of 3600. That means root of 36 is 6. For double zeros we can write 1 0. So 60 units is the correct answer. So 60. Next problem. 2 tangents AB and AC. So AB and AC are the tangents for the circle which has center as O and angle BAC is 60. If angle BAC is 60, we know that AO is the angle bisector for BAC. BAC కి AO కోణ సమద్వికరణ రేఖ అవుతుంది కాబట్టి ఇది 60 ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే 30 అవుతుంది. యాంగిల్ BAO 30 degrees అవుతుంది. And
మనకు కావాల్సింది ఓబీకి ఓఏకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కాబట్టి ఓబీ హియర్, సో ఓబీ is the opposite side for 30 degrees and OA is the hypotenuse. So we can use the sine relation here. So sine theta is equals to opposite side by hypotenuse. So sine theta, sine 30 degrees is equals to, what is the opposite side? 30 degrees opposite side OB by hypotenuse is OA, and we know that sine 30 is equals to 1 by 2. So OB by OA, we want OA, cross multiplication చేసినట్లయితే OA is equals to 2OB. So OA is 2 times 2OB. Here is the another interesting problem. In a figure, PQ is a tangent and OK is the radius and OP is 25. Now we have to find x value, and that means radius of the circle. We know that the angle between the tangent drawn and the radius at the point of contact is 90 degrees. So it is a right angle triangle. We can use the Pythagoras law here. From Pythagoras law, hypotenuse, that means OP square is equals to OQ square plus QP square. Okay, that means 25 square is equals to x square plus x plus 17 whole square. That means 625 is equals to x square plus a plus b whole square formula. So x square plus b square means 17 square plus 2 into x into 17. That equals 625 equals to x square plus x square is 2x square. 17 square is equals to 289 plus 34x. So if we made this 2x square plus 34x plus 289 minus 625 equals to 0. That means, so 2x square plus 34x minus 625 plus 289. That means minus 336 equals to 0. So 2x, all the terms are divided by 2, so we can x square plus 34 by 2 is 17x minus 336 by 2 is 168 equals to 0. Now we have to factorize this. If you multiply, we have to get 168 and make addition plus 17. So this can be written as 24 7 168 plus and minus. So x square plus 24x minus 7x minus 168 equals to 0. So if we make x as common, x plus 24, if minus 7 as common, x plus 24 equals to 0. So x plus 24 equals to 0 or x minus 7 equals to 0. So x equals to minus 24 and x equals to 7, but we have to take only positive value. So the radius is 7 centimeters. Next problem, we have to match the following using the picture. First, OAPB. OAPB. So this is like this. So it is a sector. So OAPB is a sector. It is a sector. Next, the shaded part of APB. Shaded part. This is a segment. Okay. It is a minor segment. Minor segment. Alpa vrutta kandamu. Next, AB. So here AB, the line joining any 2 points on the circle is called chord, jaw. So this is a chord or jaw. OA. O is the center and A is the point on the circle. So OA is a radius. Okay. So ఇది ఒక వ్యాసార్థము. Next bit.
O is the center and AB is the diameter 12. That means OB radius is 6 centimeters and angle COB is equals to 60 degrees. COB is equals to 60 degrees. Now we have to measure all these. So area of circle. So area of circle is pi r square. That means pi into r is 6. So 6 square. Okay. That equals to 36 pi. 36 pi is the area of a circle. Murta Vaisal. Next. Perimeter of a circle. Perimeter, circumference equals to 2 pi r. Okay. 2 into pi into r is 6. So 6 to the 12. 12 pi is the circumference. వృత్తం యొక్క పరిధి 12 pi. తర్వాత area of sector. So we know the area of sector. Area of sector యొక్క వైశాల్యం. Formula is x by 360 into pi r square. So x, the angle, sector angle is equal to 60 degrees by 360 into pi is 22 by, so take pi as pi because the answer is in pi, into r square means 6 into 6, that means 36. So 36 1 ja, 36 10 ja, 0 0 cancel. So answer is 6 pi. Sector యొక్క వైశాల్యము 6 pi. Length of the chord. So length of the chord BC. So this is the chord. We have to find the length. So here if we observe the figure, here is the 60 degrees and these are the two radii. We know that the angles opposite to the equal sides are equal. So here 60, here is also 60. So it is a equilateral triangle. So for equilateral triangle all sides are equal. So this is 6 centimeters and the chord is also 6 centimeters. So ja padavu kuda 6 centimeters avutundi. Observe the diagrams and match the following. So diagrams ఆధారంగా ఈ క్వశ్చన్ మార్క్స్ ను ఉన్నటువంటి వాల్యూస్ కనుగొనాలి. ఇది చూసినట్లయితే we know the angle between the tangent and the radius drawn at the point of contact is 90 degrees. So now we have to find this. Already we know that it is a right angle triangle. We want to find this. According to Pythagorean triplets we can write directly, or otherwise x is equals to, here x is equals to, we have to find a side. So square root of hypotenuse square, that means 17 square minus other side square 8 square, that equals to square root of 289 minus 64, that equals to square root of 225. So answer is 15. Next problem. So here we have to find the BO, that means one of the side of the right triangle. So x is equals to square root of hypotenuse square, that means 26 square minus square of the one side. So square root of 676 minus 100, that equals to root 576, that equals to 24 is the correct answer. Okay, next one. Here is the diameter, AB is the diameter, then the radius is 12, so CO equals to 12. Now we have to find the hypotenuse. So here is the hypotenuse. So hypotenuse is equals to square root of side square plus side square, that means 12 square plus 35 square, that equals to square root of 144 plus 35. 35 is 1225, that equals to square root of 1369. So 13 square root of 1369 is 37. 37 centimeters is the correct answer. And here we have to find the diameter. Before going to the diameter, let us find the radius. So radius, so this is the one of the sides. So x is equals to square root of hypotenuse square, that means 41 square minus side square 40 square, that equals to square root of 1681 minus 40 square is 1600. So square root of 81, that equals to 9. So this is the
9 is the radius of the circle. Now the diameter is equals to 9 plus 9, that equals to 18 centimeters is the diameter. Next problem. Given below the steps of construction of tangents drawn to a circle of radius 4 centimeters radius, and the external point P is OP is 10 centimeters, and which of the following statements are wrong? Construction of steps లో ఏవి తప్పు అవి చూపించమన్నాడు. ఒక్కొక్కటి చేద్దాం ఫస్ట్. సో draw a circle of radius 4 centimeters, center O, it's correct. And draw a line segment OP equals to 6. So OP equals to 10 centimeters kada. So OP equals to 6 another. So statement 2 is wrong. Construct perpendicular bisector to OP. Okay, perpendicular bisector, it's the correct one. LM be the midpoint of OP. Okay, it's true. Taking O as center, OM as radius, draw another circle. Taking O as circle, O as center, so it's a wrong statement. Taking M as center, OM as radius, we have to draw a circle. So this is a false statement. Let the intersection points of AB, so it's a true statement. And join P and PB, it's also true statement. So here is only two are wrong statements. Step 2 and step 5. So step 2 and step 5 are the wrong statements. Next problem. Here is a quarter sector and the radius is 10 centimeters, and now we have to find the following. Okay, it is a quarter circle and the radius is 10 centimeters, so it is a 10 centimeters. Okay, now we have to find area of a square OABC. OABC is a square. Okay, in the square we know the diagonal. Okay, here it is a diagonal, so area of square is equals to, we know the formula of d square, that equals to half into diagonal is 10, 10 into 10, that equals to 100 by 2, so 50 centimeter square is the area of a square. So it is 50 centimeter square. Okay, next problem. Area of OEBD. OEBD is a quarter sector. So area of the sector is equals to, the sector angle is 90 degrees. So 90 by 360 into pi r square. Pi r square. So 1 by 4 into 22 by 7 into r is 10. So 10 into 10. So 2 2s are 2, 11s are 2, 1s are 2, 5s are 5 into 11 is 55, 55 into 10 is 550 by 7 centimeter square. 550 by 7 centimeter. Area of OBD sector minus area of triangle OCD. So this is the sector OBD sector minus OCD triangle. Area of OBD sector means x by 360 into pi r square, that means 45. Angle is 45. 45 by 360 into pi 22 by 7. The radius is 10 into 10 minus area of OCD. So area of OCB, area of OCB is a half of the OABC area. So the area of square OABC is 50. So it is 50 by 2. So 9 5s are 9 4s are 0 0 gets cancelled. 2 11s are 2 2s are 2 1s are 2 5s are 5 into 11 55, 55 into 5 275. So 275 by 7 minus 50 by 2 means 25. That equals to LCM is 7. 275 minus 25 into 7 is 175. That equals to 100 by
7. So area of the green colored region is equals to 100 by 7. Now the last one, area of green and black colored region. Green and black colored regions are equal, so 100 by 7 plus 100 by 7, that equals to 200 by 7. So 200 by 7 is that correct? So thank you very much. Thank you very much for watching, and your exam starts from July 10th, so be careful. ఇంతవరకు మీరు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్స్ ఇలా రాయడం వల్ల మీకు ఈ 10th క్లాస్లోనే కాకుండా భవిష్యత్తులో రాయబోయే ఇంటర్ తర్వాత రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు APMF once again.